ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి నాయకుడు అనుచరుల సంబంధాలకు సంబంధించిన హదీసులు తెలుసుకుందాం. మహాప్రవక్త ఇలా ప్రవచించారు: ముస్లింలు తమ నాయకుల ఆజ్ఞలని వినటం, పాలించటం అత్యావశ్యం. ఆ ఆదేశం వారి నైజానికి అనుకూలమైనదైనా ప్రతికూలమైనదైనా దాన్ని పాటించవలసిందే. ఎటొచ్చి అది పాపకార్యం మాత్రం కాకూడదు. అయితే దైవ అవిధేయతకు దారితీసే ఆజ్ఞ ఇచ్చినప్పుడు మాత్రం వారి మాటను వినకూడదు, ఆజ్ఞల్ని పాలించకూడదు. ముస్లిం సమాజం ఒక సంఘటిత సమాజంగా, క్రమశిక్షణ గల సమాజంగా ఉండాలని ఇస్లాం అభిలషిస్తోంది. వ్యవస్థ అన్న తరువాత నాయకత్వానికి విధేయత పాటించకపోతే అది సక్రమంగా నడవజాలదు. అందువల్లనే సభ్యులు తమ ఇష్టం కాని పనులు సంఘం కొరకు చేయవలసి వస్తే క్రమశిక్షణ గల సభ్యులుగా వాటిని ఆచరిస్తారు. ఇంతకు ఆ సంఘ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనవి, దాన్ని నష్టం కలిగించే ఆజ్ఞలనైతే సంఘం, ఏ సంస్థ, ఏ సమాజము ఆచరించమని కోరదు. పైగా అలాంటి చర్యలను చేసే వారిని సంఘ విద్రోహులుగా పరిగణించటం జరుగుతుంది. వారిని సాధ్యమైన సందర్భాల్లో శిక్షించడం కూడా జరుగుతుంది. అలా ద్రోహానికి పాల్పడేవారు వారి నాయకులైనా సరే. తమీందారి రజియల్లా అన్హు ఉల్లేఖన ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: దీన్ అంటే ధర్మం, చిత్తశుద్ధితో కూడిన శ్రేయోభిలాషకు మారుపేరు. ఈ మాట ఆయన 3 మార్లు సెలవిచ్చారు. మేము అడిగాము, ఈ శ్రేయోభిలాష ఎవరి పట్ల అని. అల్లాహ్ పట్ల, ఆయన సందేశహరుని పట్ల, ఆయన గ్రంథం పట్ల, ముస్లింల అమీర్ నాయకుని పట్ల, వారి సామాన్య ప్రజల పట్ల అని బదులిచ్చారు ఆయన. అసలు హదీసులో నసీహత్ అనే పదం వాడబడింది. ఇది విశ్వాసఘాతుకానికి, వంచనకు, కల్తీ, మాలిన్యాలకు వ్యతిరేక అర్థంలో వాడబడుతుంది. దానికి నిష్కల్మష విశ్వాసమని, నిస్వార్థ శ్రేయోభిలాష అని అర్థం వస్తుంది. అల్లాహ్ పట్ల విశ్వసనీయత అంటే దైవ గ్రంథం పట్ల, ఆయన ప్రవక్తల పట్ల విశ్వసనీయత అంటే ఏమిటో వెనుక విశ్వాసాలను గ్రంథంలో అధ్యాయంలో వివరించబడింది. అలాగే ముస్లిం జనసామాన్యం ఎడల శ్రేయోభిలాష అంటే సామాజిక వ్యవస్థలో ప్రస్తావించబడింది. ఇకపోతే ముస్లింల సామూహిక వ్యవహారాలకు బాధ్యులైన వారి పట్ల విశ్వసనీయత అంటే వారి ఎడల ప్రేమభావం ఉండాలని, వారు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వాటిని విశ్వసనీయంగా పాలించాలని, సందేశ ప్రచార కార్య నిర్వహణలో వారితో సంతోషంగా సహకరించాలని, వారు తప్పుదారిన పోయినప్పుడు ప్రేమతో వారిని వారించాలని అర్థం. ఎవరైనా నాయకుల్ని తప్పు మార్గాన చూసినప్పటికీ వారిని వారించకపోతే వారు నాయకుని శ్రేయం కోరేవారు ఏమాత్రం కాదు, కీడి ఎంచేవారుగాని పరిగణించబడతారు. ఈ ఉపేక్షాభావం సంఘం పట్ల విశ్వాసఘాతుకంగా పేర్కొనబడుతుంది. అయితే నాయకులన్న వారు కూడా నిష్కల్మష హృదయంతో చేసే విమర్శను సహించాలి. కేవలం సహించటమే కాదు, తాము ఇలాంటి విమర్శను హర్షిస్తామనే భావం, ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తామనే అభిప్రాయం, వారు మంచిని కోరి చేసే విమర్శకు బదులుగా వారికి ఆశీస్సులే ఇస్తామనే భావం తమ అనుయాయుల్లో జనింపచేయాలి. ఈ విషయంలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని అసభ్యంగా మాట్లాడకూడదని సానుభూతితో, ప్రేమతో మందలించాలి. ఒకసారి హజరత్ ఉమర్ రజియల్లా అన్హును ఏదో విషయం మీద ప్రశ్నించారు ఒకరు. మరో వ్యక్తి అమీరుల్ మోమినీన్, ఖలీఫా హోదాని, ఆయన గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రశ్నించే వ్యక్తిని మందలించదలిస్తే హజరత్ ఉమర్ రజియల్లా అన్హు అతన్ని వారించారు. అతన్ని చెప్పని, మాతో ప్రజలు ఇలా చెప్పకపోతే వీరిలో మంచి అన్నది లేదన్నమాట. అలాగే మేము వారు శ్రేయం కోరి పలికే మాటల్ని స్వీకరించకపోతే మాలోనూ మంచి నశించిందన్నమాట. ఇలాంటి అనేక ఉదాహరణలు మన పూర్వీకులు ఎన్నో వదిలి వెళ్ళారు. వీటిలో ఉభయులకు, నాయకులకు, అనుయాయులకు మార్గదర్శక జ్యోతి ఉంది. ఇప్పుడు సత్యం పట్ల ప్రేమ, మిథ్య పట్ల ద్వేషానికి సంబంధించినటువంటి హదీసులు తెలుసుకుందాం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ఎవరు ఒక బిద్దత్ని గౌరవిస్తారో వారు అలా చేసి ఇస్లాంను అంతమొందించడంలో సహకరించారని అర్థం. బిద్దత్ అంటే ఇస్లాంకు విరుద్ధమైన లేక దానికి భిన్నమైన ఏదైనా ఒక కొత్త దృక్పథాన్ని లేక ఆచరణను ప్రవేశపెట్టిన వ్యక్తి అన్నమాట. ఇస్లాం ఒక పటిష్టమైన పరిపూర్ణ
సంపూర్ణ జీవన వ్యవస్థ. అందులో ఏ అంగంపై దెబ్బతీసినా మొత్తం సౌధానికే ప్రమాదం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తి ఇస్లాంను చెరిపివేయడానికి ప్రయత్నిస్తున్నాడనడంలో సందేహమేముంది? మరెవరు ఇలాంటి వ్యక్తిని ఆదరిస్తారో వారు ఇస్లాం నిర్మూలనానికి తోడ్పడిన వారు కారా? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన దాని భావం ఏమిటంటే, బిద్అతులకు ముస్లిం సమాజంలో గౌరవాదరణలు ప్రాప్తం కాకూడదు. వారి ఇలాంటి చర్యను ఏమాత్రం సహించకూడదు. అయితే ఇలా ప్రవర్తించే ముందు ఆ వ్యక్తులకు వారు చేసే దారుణాన్ని గురించి తెలియచెప్పటం, నచ్చచెప్పటం ముఖ్యం. ఇలాంటి ధర్మ విచ్ఛేదిక చర్య ఇహపరాల్లో ఎలా పరిణమిస్తుందో సానుభూతితో, సహృదయంతో తెలియపరచటం అవసరం.